నిన్న మా చిన్నోడు వచ్చాడు. వచ్చిన వెంటనే మా దిల్లిగడ దగ్గరికి వెళ్ళిపోయి తెగ ప్యాంపరింగ్ చేయించుకుంది. వెళ్ళే వరకు అస్సలు వదలలేదనమాట. ఇంకా మధ్యాహ్నం నుంచి అయితే నేను భోజనం చేసేసి బ్లౌజ్ అయితే కట్ చేశానమాట. నిజంగా ఎంత ఇసుపొచ్చిందో, కుట్టేద్దాము అన్నట్టుగా కట్ చేశాను. ఇంకా కట్ చేసేటప్పటికే నా ప్రాణం తోక్కొచ్చిందనమాట. అన్ని మొక్కలు ఎత్తుక్కోవడాలే చిరాకు వచ్చింది. ఇంకా దాన్ని ఒక మూట కట్టేసి పక్కన పెట్టేసి తర్వాత కుడదాంలే అని చెప్పి ప్రశాంతంగా కొంతసేపు కూర్చున్నాను. ఎందుకంటే ఆ మొక్కలు ఎత్తుక్కోవడానికే టైం అంతా సరిపోతుంది. కుట్టే టైంకి ఇంకా లేట్ అయిపోతుంది అని చెప్పి ఇంకా బయటకు వచ్చేసి పప్పు అయితే కడుక్కున్నాను. దానికి ప్రత్యేకంగా ఒక రోజు కేటాయించవచ్చు అని చెప్పి హడావిడిగా కుట్టామనుకో, కుట్లిప్పుకోవడానికే టైం సరిపోతుంది. అంటే తప్పులు కుట్టేస్తాం, మళ్ళీ కుట్లిప్పుకొని మళ్ళీ కుట్టడం సరిపోతుంది అనమాట. అందుకని ప్రశాంతంగా బుర్రంతా దాని మీద పెట్టి కుట్టాలి. ఇంకా బయటకు వచ్చేసి మినపప్పు అయితే వేసాను ఇడ్లీకి ఇంకా దోశలకి. ఇంకా మినపప్పు కడుక్కొని గ్రైండర్లో వేసి మిగతా పనులన్నీ చేసుకునే లోపు మా ఆయన అయితే నాకు టీ పెట్టిచ్చేశారు. ఇంకా డిన్నర్కి అయితే ఎప్పటిలాగే కమ్మగా రొట్టె ముక్క వేసుకున్నాము. మీరైతే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. బాయ్.